కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని పలుగురాలపల్లె కొత్తపల్లెలో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 4వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. సాక్షావళి ఆశీస్సులతో కేబీఆర్ ఎంబుల్ కట్టుబడి రోలి మేడే గారు అలగనూరు గ్రామం బిడితూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత 5 బహుమతి రూపాయలు నమోదు చేస్తున్నాయి. బహుమతులు సాధించినటువంటి ఎమ్మెల్యే యజమానులు మండలం కొత్తపల్లె గ్రామంలో ఈవేళ కన్నీవి నీరు రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది. భారీగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈవేళ ఈ యొక్క సీనియర్స్ విభాగానికి 5 జతలు పాల్గొన్నాయి. ఈ యొక్క సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్ల జత యజమాని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రగోపాల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు కడప జిల్లా వారి చేత 2887 అడుగుల 3 అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. ఆ యొక్క మొదటి బహుమతి ₹1,00,000 పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు వారు మొదటి బహుమతిగా ₹1,00,000 ప్రకటించడం జరిగింది. ఆ యొక్క బహుమతిని కమిటీ వారి చేతుల మీదుగా అందజేస్తున్నారండి. మండలం కొత్తపల్లె గ్రామ సమీపంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆంజనేయ స్వామి 4వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా 2 రోజుల కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు ఉదయాన్నే బండపందెము, కళ్యాణోత్సవము, అన్నదాన కార్యక్రమము, మజ్జిగ పంపిణీ వితరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. 2 రోజుల నుంచి అన్నదానము. బండపందెం ఎన్ని కాళ్ళు వచ్చాయి? బండపందెముకు 5 కాళ్ళు వచ్చాయి. దీంట్లో మొదటి పందెము మార్తల చంద్రబాబు రెడ్డి గారు సాధించారు. దాంట్లో 5 బహుమతులు అందజేశాము. ఇంకా ఇప్పుడు ఈ ఆలయం డెవలప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ తిన్నాలను ఎండలకాలంలో ఎండలకు ఇబ్బందిగా ఉందని జనవరిలో భోగి పండుగ రోజున జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. దానికి తదుపరి కార్యాచరణ మా భక్తులందరితో డిస్కస్ చేసి ఆ నిర్ణయం కూడా తీసుకున్నాము. దాని కార్యాచరణ తర్వాత అమలు చేస్తాము. గుడికి చేయాలని ఉండదు, చాలా అభివృద్ధి చేయాలని ఉండము. దాతల సహాయంతో ఇంకా కళ్యాణ మండపము, ఇంకా భజన మండపము, ఇంకా ఈ చెట్లు రకరకాల కార్యక్రమం చేయాలని ఉండము. ఇది అందరూ సహాయం చేసి చేస్తాము. ఎమ్మెల్యే గారు రావాల్సి ఉన్నది, ఆయన బిజీ కానీ వేరే కార్యక్రమాలు రాలేకపోయారు. వారి తరఫున కొందరు నాయకులు కొందరు వచ్చారు. కావాలి అందరూ వాళ్ళ తరఫున అందరూ కూడా మాకు పందాలు సార్ తరఫున ఎమ్మెల్యే తరఫున ఫస్ట్ పందెం ఇచ్చారు. వాళ్ళ బంధువు అదే ఫ్రెండ్ రామకృష్ణయ్య గారు ద్వారా మొదటి 10 అందజేశాము.